ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవి యొక్క ప్రాణాలు పోవడానికి నేనే కారణమని ఆయన దగ్గర నిజం ఒప్పుకుంటాను. పిచ్చా నీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇలా చేస్తే నీ కాపురం కూలిపోతుంది. నీ ఆయనతో శాశ్వతంగా దూరం అయిపోతావు. అదే గనక జరిగితే బావగారి జీవితాన్ని చక్కదిద్దాలని నువ్వాయన్ని పెళ్లి చేసుకోవడంలో అసలు అర్థమేముంది? నీ కాపురం సమస్యల్లో పడితే మేము తట్టుకోగలమా? చెప్పు చెప్పమ్మా, చెప్పు. తట్టుకొని మేము బతకగలమా? నువ్వు చెప్పేదంతా నిజమే అన్నయ్య. ఆ బాధ భయం నాకు ఉన్నాయి. కానీ నా కారణంగా ఆయనకి జాబ్ పోయే పరిస్థితి రావచ్చు. అప్పుడు ఆయన ముందు నేను తల ఎత్తుకుని ఎలా ఉండగలను? నాకంతకంటే బాధ మరొకటి ఉంటుందా? అందుకే ఏది ఏమైనా ఆయనకి నిజం చెప్పి తీరుతాను. రాధి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బావగారికి నిజం చెప్పరని నా మీద ఒట్టు పెట్టుకున్నావు. గుర్తుపెట్టుకో. అందుకే చచ్చిపోతున్నానన్నయ్య. అటు పుట్టింటికిచ్చిన మాటని తప్పలేక, ఇటు కట్టుకున్న వాడి పరువు పోతుంటే చూసి తట్టుకోలేక నరకంతో చచ్చిపోతున్నానన్నయ్య. చచ్చిపోతున్నాను. అన్నయ్య, ఈ మానసిక క్షోభ అనుభవించడం నా వల్ల కాదు. ఆయనకి నిజం చెప్పేస్తానన్నయ్య. దయచేసి నా బాధని అర్థం చేసుకో అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. అది కాదు రాధి. అన్నయ్య, నువ్వు ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే. ఏంటా మాటలు? అవునన్నయ్య, మీరు ఒట్టుతో నా నోటిని కట్టేస్తే ఆయన పడే బాధని చూడలేక నేనేమైపోతానో నాకే తెలియట్లేదు. అసలు మీ కళ్ళ ముందు ప్రాణాలతో ఉంటానో లేదో కూడా తెలియట్లేదు. రాధి, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఈ బాధని మోయడం నా వల్ల కాదు. ఆయన అలా చూస్తూ ప్రతి క్షణం చస్తా బ్రతకడం అంతకన్నా నా వల్ల కాదు. ఆయనకి నిజం చెబుతాను. దయచేసి అర్థం చేసుకోనయ్యా. ప్లీజ్ అన్నయ్యా, నీకు దండం పెడతాను. ఈ నరకాన్ని నాకు దూరం చెయ్యన్నయ్యా. ప్లీజ్ అన్నయ్యా, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.